పర్మిషన్ వచ్చిందా లేదా అని కాగితం మీద రాపించుకుని తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఎవరైతే నిర్వాహకుడు ఉంటాడో అతనికి ఉంటుంది. సింపుల్ విషయాలు. మనం ఒకళ్ళ ఇంటికి పోతాం, తలుపు కొడతాం, తలుపు తీయలేదని చెప్పి చక్కగా ఇంట్లో పోయి కూర్చుంటామా? నేను తలుపు కొట్టిన సార్ చాలాసేపు అడిగినాను. నీకు ఒక బాధ్యత ఉంది, రెస్పాన్సిబుల్. అది పబ్లిక్ ప్లేస్. నువ్వు బాధ్యత ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని భుజం మీద తీసుకోవాలి. నువ్వు తెలుసుకోవాలా, తెలవకపోతే తెలుసుకోవాలి. కానీ నీ సినిమాలలో కూడా ఏం పెడుతున్నావు? ఓ పోలీస్ ఆఫీసర్లను నంగా చేసి బట్టలు ఇప్పి ఆ ఆఫీసర్ల మీద నువ్వు తుపాకులు పెట్టుడు, లేకపోతే ఇంకో రకంగా ఇంకో నీచమైనటువంటి ఇచ్చేసినావు. అసలు ఈ సెన్సార్ వాళ్ళు ఏ రకంగా ఈ పర్మిషన్లు ఇస్తున్నారో అర్థమవుతలేదు. ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పదవులు ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ నువ్వు తీసుకుని ఆయన బట్టలు చింపేసి రాత్రిపూటను బట్టలు చింపి పోలీస్ స్టేషన్కి వదిలిపెడితే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న కుక్క కూడా ఆయనను గుర్తుపట్టదు. అట్లాంటి పరిస్థితులు నువ్వు సినిమాలు తీసే పద్ధతి అదే? నువ్వు సమాజానికి ఏమైనా సమాచారం ఇస్తున్నావు? పోలీసుల మీద పబ్లిక్ తిరగబడమంటున్నావా? మరలవాడి పోలీసుల మీద చట్టాన్ని చేతిలోకి తీసుకుని పబ్లిక్లో అన్రెస్ట్ చేయాలని చూస్తున్నావా? స్టేట్ అనేది ఏంటిది? రాజ్యం అనేది, రాజ్యంలో ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, చట్టాలు ఉంటాయి. చట్టాల ప్రకారం మనం బతకాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా కూడా ప్రతి విషయాన్ని కూడా మన సొంతంగా చేతుల్లోకి తీసుకోకూడదు. ఇంట్లో కూడా నీ పిల్లల్ని నువ్వు కొడతావంటే 1-2 సార్లు వాడు మరవాడతావు. మనం ఒక సొసైటీలో ఉన్నాం. ఆ సొసైటీ యొక్క కట్టుబాట్లు ఉంటాయి. కట్టుబాట్లు అంటే చట్టాలు ఉంటాయి. నువ్వు ఎలా బిహేవ్ చేయాలనో ఉంటుంది. అవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. నువ్వు నాకు హక్కులు, నీకు హక్కు అంటే తెలియదు, బాధ్యత అంటే తెలియదు. నీకు బాధ్యత లేని సమాజం బిడ్డవని నేను భావిస్తున్నా. ఎటువంటి బాధ్యత లేదు. 130 మంది 1,30,000 కుటుంబాలు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సమాజాన్ని ఆర్డర్లో పెట్టడం కోసం అనునిత్యం ప్రతిరోజు ప్రతి క్షణం పనిచేస్తూ ఉన్నది. నీలాంటి వీరులు శూరులు చాలామంది వచ్చిర్రు, కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వేదో సినిమాల డైలాగులు వేసి అది లేదు ఇది లేదు చేస్తే మొత్తం నీ రీళ్ళన్నీ కట్ అయిపోతాయి. నీ రీళ్ళన్నీ కట్ చేస్తాం. ఒక్క పోలీసు కూడా నీ దగ్గర రావద్దని మేము